వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రోజా పట్టాభిషేకం కోసం హర్షవర్ధన్ ఫ్యామిలీ కొల్హాపూర్ రాజ సంస్థానానికి చేరుకుంటారు కదా. రోజాకి ఘనంగా స్వాగతం పలుకుతారు ఇక రాజ సంస్థానం ప్రతినిధులు. రాజమణిహారం లేకపోవడంతో చామంతితో రాజమణిహారం తెప్పిస్తారు హర్షవర్ధన్. చామంతి రాజమణిహారం తీసుకురాగానే ఇక్కడ పూల వర్షం కురుస్తూ ఉంటుంది. అసలైన యువరాణి మన చామంతి కాబట్టి ఆ రాజావారు రాణివారు చామంతిపై పూల వర్షాన్ని కురిపిస్తున్నట్టు అనిపిస్తారు. ఇక రాజమణిహారం తీసుకురావడంతో రోజా రాజావారి రాణివారి ఫోటో దగ్గర రాజమణిహారం పెట్టి పూజ చేస్తూ ఉంటుంది. ప్రేమ్ చామంతి రావడంతో సంతోషపడతారు. ప్రేమ్ బాబు, మీ వల్లే నేను ఈ రాజ సంస్థానానికి వచ్చాను. ఈ రాజ సంస్థానాన్ని చూస్తూ ఉంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. చిన్నప్పటి నుండి ఇక్కడే ఉన్నాను బాబు. రాజావారు రాణివారు నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారో తెలుసా. మీలాగా అలాగే అయ్యగారిలాగా అనగానే, చామ్ నీకోసం నేనేదైనా చేస్తాను కదా, ఇంతకీ అసలైన యువరాణి ఎవరై ఉంటారు అనగానే, బాబు అసలైన యువరాణి ఖచ్చితంగా వస్తారులే బాబు. కానీ ఇప్పుడు రోజా అమ్మ చేసిన మోసాన్ని బయట పెట్టలేము. ఎందుకంటే మనం ఖచ్చితంగా మన ఇంటి పరువు మనం తీసుకున్నట్టు అవుతుంది. రోజా అమ్మ అంతటా రోజా అమ్మే నాకు ఈ యువరాణి పదవి వద్దని చెప్పి ఇంటికొచ్చేయాలి అనగానే, అవును చామంతి, కానీ వాళ్ళకి ఈ దుర్బుద్ధి ఎందుకు పుట్టింది అని చెప్పి అంటారు. బాబు ఒక్క నిమిషం రండి అని చెప్పి ఇక ఉపేంద్ర రూమ్లోకి వస్తారు. చామంతి అలాగే ప్రేమ్ తొంగి చూస్తూ ఉండగానే ఇక ఉపేంద్ర అంటారు, రోజా మన ఇద్దరి ప్లాన్ వల్ల ఈ రాజ సంస్థానంలో ఉన్న ఆస్తులు పాస్తులు వేల కోట్ల సంపద మనదవుతుంది. నాకు 40% ఇస్తావు కాబట్టి నీకోసం ఇదంతా చేస్తున్నాను అని చెప్పి ఇక తనలో తను మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే రోజా, ఈ ఉపేంద్ర మా రోజా వదిన కలిసి ఇలా ప్లాన్ వేశారా? మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అనగానే, బాబు నేను ఒకటి చెప్తాను అని అంటుంది. సరే చెప్పు అని చెప్పి అంటూ ఉండగానే ఉపేంద్ర రూమ్ చుట్టూ ఇక పెద్ద పెద్ద డీజేలని వెనక నుండి సెట్ చేస్తుంది చామంతి. ఇక రాజావారు రాణివారు ఇక ఆ రూమ్లోకి వచ్చినట్టు ఇక క్రియేట్ చేస్తుంది చామంతి. ఇటువైపు ప్రేమ్ కూడా తనకి సహాయం చేస్తారు. ఉపేంద్ర సంతోషపడేలోపు, ఒరేయ్ ఉపేంద్ర అనే కేక వినిపిస్తుంది. రాజావారు రాణివారి గొంతులో గాంభీరత ఇక మైక్ సౌండ్లో వినిపిస్తూ ఉంటే ఉలిక్కి పడతారు. ఎవరు మీరు అనగానే, ఒరేయ్ మమ్మల్ని చంపి ఇప్పుడు మా ఆస్తిని ఆ రోజా యువరాన్ని చేస్తావా? నా మనవరాలు అసలైన యువరాణి ఉంది కదరా, ఇప్పుడు నిన్ను అని చెప్పి రాజావారు రాణివారి ఆత్మలని ఇక క్రియేట్ చేసి ఉపేంద్ర మీదకి తిరగతోస్తుంది. ఇక క్రియేట్ రూపంలో చామంతి. ఉపేంద్ర గజగజ వణికిపోతూ ఉంటారు. అమ్మో ఇదేంటి, నేను చాలా పెద్దలు తప్పు చేశాను, కానీ ఇప్పుడు ఈ ఆత్మలు దెయ్యాల్లా నన్ను వెంబడిస్తున్నాయి. రాజావారి రాణివారి ఆత్మలు ఇంకా ఈ రాజా సంస్థానంలో ఉన్నాయా? అమ్మో అని చెప్పి హడిలిపోతూ ఉంటారు ఉపేంద్ర. చూడు చామంతి, వీడి చేత పెద్దలందరి ముందు మనం నిజం కక్కించాలి అని అంటారు. తప్పకుండా బాబు, కానీ మన ఇంటి పరువు అనగానే, కానీ వీళ్ళంతటి వీళ్ళే వెళ్ళిపోయేటట్టు చేద్దాం చామంతి. అప్పుడు ఇక్కడ యువరాణి ఉండదు, అలాగే అసలైన యువరాణి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. దానికంటే ముందు మన రోజా అమ్మ గురించి తేల్చుకోవాలి. అంటే ఇక్కడున్న రాజ సంస్థానం ఆధీనంలో ఉన్న కొంతమంది పెద్దలు ఒక గ్రంథాన్ని నమ్ముతారు బాబు అనగానే, ఇవన్నీ నీకు బాగా తెలుసు కదా చామంతి అని అంటారు. అవును బాబు, ఈ సంస్థానంలో ఏ పని ఎప్పుడు ఎలా చేయాలి, పండగలు పబ్బాలు అలాగే రాజ సంస్థానానికి చెందిన ప్రతి ఒక్కటి నాకు తెలుసు బాబు. ఆ బుక్ ఎక్కడుంటుందో చెప్తాను పదండి అని అంటుంది. ఇక ఒక పెద్ద బీరువాలో, చాలా అందమైన బీరువాలో ఒక మంచి పెట్టెలో బుక్కు ఉంటుంది. చామంతి, ఈ బుక్కు ఇప్పటిదాకా చాలా అంటే చాలా నీట్గా ఉంది అనగానే, ఇది ఒకప్పుడు నేనే పెట్టాను బాబు. ఈ బుక్లో ఏముంటుందో తెలుసా? ఈ రాజ సంస్థానంలో యువరాణి అయితే ఏమేమి చెయ్యాలి అన్నది ఉంటుంది అనగానే, అవునా ఏమేమి ఉన్నాయి అని చెప్పి అంటారు. దానిలో చాలా లగ్జరీగా చాలా పవిత్రంగా చాలా బాగా ఉంటుంది యువరాణి అవడానికి ముందు రోజు ఏం చేయాలి అన్నది. ఇవి చాలా బాగున్నాయి ప్రేమ్ బాబు. ఇవి మన రోజా అమ్మకి చేస్తే రోజా అమ్మ యువరాణి అయినట్టే. అంటే దీనిలో మనం తిప్పి రాసిద్దామా అని అంటారు. ఎస్ బాబు, ఇదిగో ఇక్కడున్న ఈ బుక్లో మనం చెప్పినట్టు చేయాలి.
అప్పుడు ఈ రాజసంస్థానం ఆసీనులు అంటే పెద్దవారంతా ఇక ఇక్కడున్న 3 రోజుల పరీక్షలు రోజా అక్కకి. అక్క అంటాను బాబు అని అంటుంది. ఓకే, నాకు వదినైతే నీకు అక్కే కదా అని అంటారు. బాబు, నిజంగా అది నా అక్కే, అందుకే అక్క అని పిలుస్తున్నాను. ఈ రాజా శాసనం బుక్కులో మనం రాసింది రాస్తే రేపటి నుండి రోజా అక్కకి అసలైన సినిమా మొదలవుతుంది అని అంటూ ఉంటుంది చామంతి. తెల్లగా తెల్లవారుతుంది. ఉపేంద్ర భయంతో, అమ్మో, ఆ 2 ఆత్మలు నాపై పగపట్టాయి. కానీ ఆత్మలే కదా, ఈ 3 రోజుల్లో రోజా ఖచ్చితంగా యువరాణి అయిపోతుంది. అప్పుడు ఈ సంస్థానంలో నేనుండను, ఆ రోజానే ఉంటుంది కాబట్టి దాని పీక పట్టుకొని నొక్కేస్తారు ఆ ఆత్మలు అని అనుకుంటారు ఉపేంద్ర. ఇక రోజాకి అభ్యంగన స్నానం చేయించాలని ఇక రాజ సంస్థాన ఆసనంలో ఉన్న అందరూ అనుకుంటూ ఉంటారు. ఇక ఈ కొల్హాపూర్ యువరానికి అన్ని నదుల నుండి నీళ్లు తెప్పించాము అనగానే, తెప్పించడమే కాదు అవన్నీ చాలా ఐస్ నీళ్ళు అవ్వాలి అని అంటారు. ఏంటి, ఐస్ కానా, ఇదేంటి అని అంటుంది రమాదేవి. అవునమ్మా, ఒక యువరాణి అంటే ఎంత దృఢత్వం, అలాగే అన్నిటికీ భరించేదానిలా ఉండాలి. అందుకే గడ్డ కట్టిన ఐస్ వాటర్ 101 బిందెలు పోసుకోవాలి అని అంటారు. ఇక రోజా అమ్మో అని అంటుంది. అమ్మా, మీరు యువరాణి, ఏమాత్రం తీసిపోకూడదు అని అంటారు. ఇక ఇప్పుడుందే అసలైన సినిమా అని చెప్పి ఇక చామంతి తనలో తను నవ్వుకొని ఇక ఐస్ బిందెలు మొత్తం రోజా చుట్టూ పెడుతూ ఉంటుంది. రమాదేవి, అయ్యో రోజా, మనం ఏం చేయలేం కదా, శాసనం బుక్లో అలా రాసుంది అని చెప్పి అంటూ ఉంటుంది రమాదేవి. ఇక 101 బిందెలు ఐసు నీళ్లు పోస్తూ ఉంటే గజగజ వణికిపోతూ ఉంటుంది రోజా. రోజా ఎలాగైనా తట్టుకొని నేను ఈ సంస్థానానికి యువరాణి అవ్వాలి అనగానే ఇటువైపు చామంతి ఉంటుంది. ఎందుకే ఈ తిప్పలు, నువ్వెలాగూ యువరాణివి కానివను, ఇక్కడ నేను ఉన్నంతకాలం మర్యాదగా వెళ్ళు అనగానే రోజా బిగపట్టుకుని కూర్చునేసరికి 101 బిందె ఐసు నీళ్లు పోసేస్తారు. రోజా తట్టుకుంటుంది. ఇక రెండో ప్రయత్నంగా యువరాణి వారికి గొడ్డు కారంతో భోజనం వడ్డించాలి అని అంటారు. అమ్మో, గొడ్డు కారమా, ఇదేంటి, శాసనంలో ఇలాంటివి ఉంటాయా అని అంటారు అరుణ్. ఉంటాయి బాబు, ఎందుకంటే ఒక యువరానికి అన్నీ భరించే శక్తి ఉండాలని అప్పట్లో రాశారు. ఇప్పుడు ఆవిడికి అలవాటు లేకపోయినా భరించాలి. 101 ఐసు బిందులతో కూలింగ్ వాటర్ పోసుకునేటప్పుడు ఈ కారం, గొడ్డు కారం అన్నం ఎంతసేపు, ఈ రోజంతా ఆవిడ గొడ్డు కారంతోనే భోజనం చేయాలి అని అంటారు రాజ సంస్థానం ఆసానికులు. ఇక ఇటువైపు రమాదేవి, ఇదేంటి ఇలా ఉన్నాయి రోజా అనగానే, అత్తయ్య, ఆ బుక్లో ఉన్నదంతా నిజమై ఉండదు అనగానే, ఏ రోజా అమ్మా, నిజం కాకపోతే రాజావారు రానివారు ఏం రాశారని అనుకుంటున్నారు, మీకు తెలుసా అని అంటుంది. తెలుసు, ఇదే రాశారు అనగానే, మరి కానివ్వండి అని అంటుంది చామంతి. ఇక బాగా కారమున్న గొడ్డు కారం భోజనం పెడుతుంది. తినలేక నోరంతా మండిపోయి కళ్ళంట నీళ్లు వస్తూ ఉంటాయి. చామంతి వస్తుంది. ఇలాంటివి చాలా పరీక్షలు ముందు ముందు ఉంటాయే, ఎందుకంటే నీ ముఖానికి యువరాణి అయిపోతావనుకుంటున్నావా అని చెప్పి చామంతి ఇక అంటూ ఉంటుంది రోజాతో. ఫైనల్ రౌండ్ కొరడా దెబ్బలు. ఇక ఫైనల్గా కొరడా దెబ్బలతో ఇక యువరాణి చాలా దెబ్బలు అంటే 15 దెబ్బల దాకా తను శరీరం భరిస్తుందేమోనని పరీక్ష చేయాలి అని చెప్పి కొరడా దెబ్బలు కూడా రోజా తట్టుకుంటుంది. ఇక సాయంత్రం అవుతుంది. రోజా పట్టాభిషేకానికి వేళ అవుతుంది. రోజా చామంతి దగ్గరికి వచ్చి, వసే, ఇక్కడ ఉన్న బాధలు కష్టాలు అన్నీ భరించాను, ఇప్పుడు నేను యువరాణి అయ్యే కార్యక్రమం నువ్వు ఆపలేవు అనగానే, చూడు, భగవంతుడు ఖచ్చితంగా నువ్వే యువరాణివి అయితే నిన్నే చేసేవాడు. నువ్వు ఆశతో యువరాణి పట్టాభిషేకం చేయించాలనుకుంటున్నావు. ఖచ్చితంగా దీన్ని ఆపేవారు ఎవరో ఒకరు వస్తారు. అక్కడున్న రాజావారు రాణివారు ఆత్మలుగా నీకు అనగానే, నాకు భయం పుడుతుంది అనుకుంటున్నావా అనగానే, భయం కాదు, భయం పుట్టించేలా ఇప్పుడు ఎవరైనా రావచ్చేమో అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి. అదంతా ట్రాష్ అని అంటుంది. ఒకవేళ మన నాన్న రామచంద్రయ్య వస్తే అనగానే, అతను వచ్చే అవకాశం కోల్పోయాడు చామంతి. నేను నిన్ననే పోలీసులకి అక్కడున్న జైలర్కి ఫోన్ చేశాను. రామచంద్రయ్య ఖచ్చితంగా మన ఫ్యామిలీపై చాలా కుళ్ళు ఈర్ష్యతో రగిలిపోతున్నాడు. తన్ని కొన్ని రోజులు ఇక్కడికి దగ్గరగా లేని జైల్లో వేయమని చెప్పాను. నిన్నే మీ నాన్న రామచంద్రయ్య వెళ్ళిపోయాడు అనగానే, ఛీ నీచురాలా,
ఎంతో మంచివాడైనా నాన్న కడుపులో చెడ పుట్టావు. నాన్న నీ గురించి మొత్తం చెప్పేస్తాడని నన్ను వేరే జైల్లో రప్పిస్తావా? కానీ నువ్వు చేస్తున్న ఈ పనికి ఆ దేవుడు కూడా ఖచ్చితంగా నిన్ను కాపాడలేడు అని అంటుంది చామంతి. ఇప్పుడు నా పట్టాభిషేకం చూసి దేవుడు లేడని డిసైడ్ అయిపోవే, నిన్నెలా ఉన్నాను అనగానే ఇక తన పట్టు చీర, నగలు, రాజమణిహారం చూసి చామంతి అనుకుంటుంది, అమ్మ అన్నపూర్ణాదేవి, అలాగే అమ్మ రాజావారు, రాణివారు, మీరు ఎంతగానో నమ్మకంగా లేని వాళ్ళకి ఎంతగానో చేసినా మీ మనవరాలు ఎక్కడున్నా ఇక్కడికి రప్పించండమ్మా. అలాగే మీ ఆస్తులు కాపాడడం కోసం మీ యువరాణి ఎక్కడున్నా ఇక్కడికి రప్పించండమ్మా అని చెప్పి ఇక చామంతి వేడుకుంటూ ఉంటుంది. ఇక రోజాకి పట్టాభిషేకం చేయడానికి ఇక హాల్లో పెద్ద స్టేజ్ పైకి రప్పిస్తారు. చాలా రిచ్గా ఓన్లీ ఆస్థానంలో రాజ సంస్థానంలో ఉన్న వాళ్ళకే ఆహ్వానం ఉపేంద్ర తెలివిగా పంపించడంతో అక్కడున్న వారు రోజాని పొగుడుతూ ఉంటారు. రోజా సింహాసనం మీద కూర్చోబోయేలోపు వస్తారు చిత్రవతమ్మ. ఆపండి అని అంటారు. ఒక్కసారిగా ఇటువైపు రమాదేవి షాక్ అవుతుంది. ఈవిడేంటి ఇక్కడికొచ్చారు, ఆపండి అంటున్నారు అనగానే, ఏంటి మీరు అమ్మా మీరా అనగానే, ఇంతకీ ఈ అమ్మాయి యువరాణి అని పట్టాభిషేకం చేస్తున్నారా? ఏంటి రమాదేవి, నీ కోడల్ని కొల్హాపూర్ యువరాణి చెయ్యాలని ప్లాన్ వేస్తున్నావా అని అంటుంది. అయ్యో నేను కాదు, ఉపేంద్రనే యువరాణి మా కోడలు రోజా అని చెప్పారు అనగానే, హో ఉపేంద్ర నువ్వు చెప్పావా? తను ఈ కొల్హాపూర్ యువరాణి అని ఎలా అనుకుంటున్నావు? అలాగే దానికి ఏదైనా సాక్ష్యం నీ దగ్గర లభించిందా? అలాగే ఇక్కడున్న మనుషులు అంటే కొల్హాపూర్ ఊర్లో ఉన్న జనాలు ఎవరూ లేకుండా, ఇక్కడికి ఎవరూ రాకుండా బయట ఊరి జనాల్ని రప్పిస్తూ కనీసం ఈ అమ్మాయి ఎవరు అన్నది ఎవరికీ తెలియకుండా యువరాన్ని చేసే హక్కు అధికారం నీకెలా వచ్చాయి అని అంటారు. ఇక ఉపేంద్ర గజగజలాడుతూ ఉంటారు. రోజా అనుకుంటుంది, చూడండి నేనే యువరాన్ని, రాజమణిహారం కూడా నా దగ్గరే ఉంది అనగానే, ఆపు, నువ్వు యువరాణి అన్న ఒక్క సాక్ష్యం లేదు, కానీ అసలైన యువరాణి ఎవరు అన్నది నేను సాక్ష్యాలతో సహా చూపిస్తాను. అలాగే నువ్వు ఎవరు అన్నది కూడా సాక్ష్యాలతో సహా చూపిస్తాను అనగానే గజగజ వణికిపోతూ ఉంటుంది. ఇటువైపు రోజా, హర్షవర్ధన్, ప్రేమ్, అలాగే అరుణ్, ఇటువైపు రమాదేవి ఆశ్చర్యపోతూ ఉంటారు. రాజ సంస్థానానికి చెందిన పెద్దవారంతా ఆశ్చర్యపోతూ ఉంటారు. చూడండి నేను చిత్రవతనని మీ అందరికీ తెలుసు, అలాగే రాజావారి ముద్దులు చెల్లెల్ని, అలాగే రాజావారి చిన్నప్పుడు తన మనవరాలని కోల్పోయారు. అంటే తన మనవరాలు జడ ఎక్కడుందో తెలీదు, కానీ అదే అవకాశం చూసుకొని ఈ రోజా నేనే యువరాణ్ణి అని చెప్పి ఈ ఉపేంద్రతో తను చెప్పించడం ఇదంతా నమ్మశక్యం కాదు. కానీ అసలైన యువరాణి ఎవరు అన్నది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అని చెప్పి ఇక అక్కడ చామంతి కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. అసలైన యువరాణి అని ఎవరు, మరి అసలైన యువరాణిని ఇక్కడికి రప్పించారా అనగానే, రప్పించడం కాదు, నేను స్క్రీన్ మీద ప్లే చేస్తాను అని చెప్పి చిత్రవతమ్మ అక్కడున్న స్క్రీన్ రికార్డులో అసలైన యువరాన్ని ప్లే చేస్తుంది. చామంతి వాళ్ళమ్మ ఊర్మిళాదేవి ఫోటోని స్క్రీన్ మీద చూసి రమాదేవి షాక్ అయిపోతుంది. హర్షవర్ధన్, ప్రేమ్ అలాగే ఉండిపోతారు. తను అసలైన యువరాణి వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్న కుమార్ వర్మ, వాళ్ళిద్దరికీ పుట్టిన ఏకైక సంతానం ఎవరో కాదు చామంతి అని అంటారు. ఇక ఒక్కసారిగా చామంతి కూడా షాక్ అయిపోతుంది. అచ్చం నాలాగే ఉన్న ఊర్మిళాదేవి తన కూతున్న, అమ్మా నేను యువరాన్ని కాదు, మా నాన్న రామచంద్రయ్య కదమ్మా, మీరేంటి ఇలా అంటున్నారు అనగానే, చామంతి నిన్ను కాపాడడం కోసం రామచంద్రయ్యకి అప్పగించింది నేనే. రామచంద్రయ్యకి ఒక్క కూతురే, హకో ఇక్కడున్న రోజా, నువ్వు రామచంద్రయ్యకి పెంచుకున్న గారాభమైన ముద్దుల కూతురివి. ఈ సంస్థానానికి కొల్హాపూరి యువరాణివి నువ్వే. మీ అమ్మ చూసావా, అచ్చం నీలాగే ఉంది. ఇక ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఎవరైనా తెస్తారా అనగానే, అమ్మా నాకు నేను నమ్మలేకపోతున్నాను అనగానే, అదే కదా రాజ యువరానికి ఉన్న తేడా, లేనిది కూడా ఉన్నట్టు చేసుకొని గర్వంగా అసూయగా బ్రతికేది మామూలు వ్యక్తులు. నీలాంటి యువరాణి ఎంత పెద్ద యువరాణి అయినా
మామూలు మనిషిలా ఉండడమే గొప్పతనం. ఈ కొల్హాపూర్ యువరాణి ఎవరో కాదు, రామచంద్రయ్య దగ్గర ఇప్పటిదాకా ఈ రాజ సంస్థాన యువరాన్ని మేము జాగ్రత్తగా కాపాడుకున్నాము. తనే చామంతి యువరాణి అని అంటారు చిత్రావతమ్మ. రోజా ఇక ఫ్లాట్ అయిపోతుంది. రోజా ఇక స్టన్ అయిపోతుంది. రోజాకి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. ఇక రమాదేవి పరిస్థితి చాలా ఘోరంగా అనిపిస్తుంది. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.